సాక్షాత్తు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా, స్వర్గీయ వంగవీటి రాధ, వీళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ఆ రోజు నిందితులు ఉన్నారో, పర్టికులర్ గా రంగా గారి యొక్క హత్యలో నిందితులు ఎక్కడ ఉన్నారండి? ఇప్పుడు ఈ రోజు ఏ పార్టీలో ఉన్నారు? ఇప్పుడు ఇందాక ప్రెస్ మీట్ లో ఒక పక్కన రంగా గురించి మాట్లాడుతూ ఉంటే, ఆ మాట్లాడేటువంటి వ్యక్తి పక్కనే ఆ రోజు రంగా గారి హత్యలో నిందితులుగా ఉన్నటువంటి అవినాష్ ఎక్కడ ఉన్నాడు? అంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా నిజంగా దెయ్యాలు వేదాలు వల్లిస్తుగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఏదైతే మనం చూసాం, మరి మొన్ననే ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా ఆయన ఒక రౌడీ హత్య చేస్తే తప్పేంటని చెప్పినటువంటి గౌతమ్ రెడ్డికి ఫైబర్ గిట్ చైర్మన్ పదవి ఇచ్చి సత్కరించింది జగన్మోహన్ రెడ్డి కాదా? ఏ ముఖం పెట్టుకుని ఏ రకంగా వంగవీటి మోహన్ రంగా మాట ఉచ్చరించడానికి కూడా, మాట్లాడడానికి కూడా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కడ హరవుతుందండి? ఆ రోజు రంగా గారిని హత్యకి ప్రతిఫలంగా మరి యొక్క దేవినేని నెహ్రూ గారికి కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి భూములు హైదరాబాద్ లో కట్టబెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి కదా. ఏం మాట్లాడడానికి అర్హత ఉందో రంగా గారి గురించి మాట్లాడేటువంటి అర్హతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదు.